Hello everybody, this is Dr. Shruti, consultant 49 Hospitals, Dilshuk Nagar branch. So next topic మనం మాట్లాడుకోబోయేది follicular study. సో వాట్ ఈస్ follicular study? ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలామంది కామన్గా వింటూ ఉండే టర్మ్ అనమాట. follicular study చేస్తా అన్నారు మా డాక్టర్, follicular studyలో ఇలా చెప్పారు ఇది. సో వాట్ ఈస్ follicular study? సో follicles are nothing but the eggs. సో మన బాడీలో ఫీమేల్ బాడీలో ఉండే ఎగ్స్ని ఆ గ్రోయింగ్ స్టేజ్లో వాటిని ఫాలికల్స్ అని చెప్తామన్నమాట. సో ఈ ఫాలికల్స్ ఎలా గ్రో అవుతున్నాయి ఒక ఫీమేల్ బాడీలో ఈచ్ మెన్స్ట్రువల్ సైకిల్లో, దాని గ్రోత్ రేట్ ఎలా ఉంది అండ్ అది ఏ సైజ్కి పెరిగి ఎలా రప్చర్ అవుతోంది, ఓవ్యులేషన్ ఎలా అవుతోంది, ఇవన్నీ మనం సీరియల్గా స్కాన్స్లో మానిటర్ చేస్తూ ఉంటామన్నమాట. సో దిస్ మానిటరింగ్ ఆఫ్ ద ఎగ్స్ ఆఫ్ ద ఫీమేల్స్ బాడీ, దీన్ని మనం ఫాలిక్యులర్ స్టడీ అని చెప్తాం. సో వై దిస్ ఇస్ ఇంపార్టెంట్, అసలు ఫాలిక్యులర్ స్టడీ ఎందుకు ఇంపార్టెంట్, అది అంటే ఏంటి? సో నార్మలీ ఒక ఫీమేల్కి మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎవ్రీ 28 to 30 days వరకు ఎవ్రీ మంత్ అలా బ్లీడ్ అవుతూ ఉంటారు. సో అందులో ఫాలికల్స్ అనేవి డే 2 అంటే మన పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలికల్స్ అనేవి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇమ్మీడియట్లీ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే ఫాలికల్ ఏ సైజులో ఉంటుంది, అన్నీ కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ డే మెన్స్ట్రుయేషన్ అయిన ఇమ్మీడియట్గా ఫాలికల్స్ వచ్చేసి లెస్ దెన్ 10 mm ఉంటాయండి. అన్నీ అరౌండ్ 5 mm 6 mm. సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్. సపోజ్ ఆ ఫీమేల్కి రైట్ ఓవరీలో ఒక 6 eggs, లెఫ్ట్ ఓవరీలో ఒక 6 eggs ఉంటే అన్నీ కూడా ఇన్ అ నార్మల్ మెన్స్ట్రుయేటింగ్ ఫీమేల్ తన డే 1 ఆఫ్ మెన్సెస్ ఆర్ డే 2 ఆఫ్ మెన్సెస్లో అన్నీ కూడా లెస్ దెన్ 10 mm ఉండాలి ఈ ఎగ్స్ అన్నీ. ఈ ఎగ్స్ కనుక లెస్ దెన్ 10 mm లేకుండా ముందే పెద్దగా ఉంటే వాటిని అప్పుడు మనం ఓవేరియన్ సిస్ట్ అని చెప్తామన్నమాట. సో సిస్ట్, ఓవరీలో సిస్ట్ ఫామ్ అయింది అని అప్పుడు అంటాం. సో 90% ఆఫ్ ద ఫీమేల్స్ అందరికీ కూడా ఓవరీస్లో ఫాలికల్స్ ఆన్ డే 1 ఆర్ డే 2 విల్ బి లెస్ దెన్ 10 mm. సో ఇక్కడ నుంచి ఫాలిక్యులర్ గ్రోత్ అసలు ఎలా ఉంటుంది? సో ఇప్పటి నుంచి ఫాలికల్ డైలీ 1 mm పర్ డే గ్రో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ డే 1 ఆఫ్ ద మెన్సెస్ తన ఎగ్ సైజ్ 7 mm ఉంటే నెక్స్ట్ డే 3 డే 4కి 8 mm 9 mm అలా ఈచ్ డే 1 mm గ్రో అవుతూ వస్తుంది. సో అలా అట్ ద 14th డే ఆఫ్ అవర్ సైకిల్, మనం 12th to 15th డే తీసుకోవచ్చు, అరౌండ్ ఆ టైంలో ఆ ఫాలికల్ అనేది మెచ్యూర్ సైజ్ రీచ్ అవుతుందన్నమాట. సో దాన్ని మెచ్యూర్ ఎగ్ అంటాం. సో 18 mm, వన్స్ ద సైజ్ క్రాసెస్ 18 mm అప్పుడు అది ఓవ్యులేషన్కి రెడీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫాలికల్ విచ్ గివ్స్ అన్ ఊసైట్. సో ఆ ఫాలికల్ లోపల మన ఫర్టిలైజ్ అయ్యే అంటే బేబీని ఇచ్చే కెపాసిటీ ఉన్న ఎగ్ ఉంటుందన్నమాట, దాన్ని ఊసైట్ అంటాం. 18 mm అబవ్ ఉన్న ఫాలికల్స్లోనే మనం ఫర్టిలైజ్ అయ్యే ఛాన్స్ ఉండే ఊసైట్ ఉంటుంది. సో మెన్సెస్ అయిన 1 week తర్వాత నుంచి అంటే అరౌండ్ హర్ 7th డే ఆర్ 8th డే అప్పటి నుంచి ఫాలికల్ 2 mm పర్ డే గ్రోత్ వస్తుంది. సో అరౌండ్ 12 mm ఆర్ 14 mm అయిన తర్వాత ఎవ్రీడే 2 mm అంటే నెక్స్ట్ డే 14 mm అవుతుంది, దాని తర్వాత 16 mm అవుతుంది, దాని తర్వాత 18 mm అవుతుంది. సో వన్స్ 18 mm రీచ్ అయింది అన్నప్పుడు ఆ ఫాలికల్ని మనం అదే దానంతట అదే సెల్ఫ్గా రిలీజ్ అయ్యి దానిలోంచి ఊసైట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ ఊసైట్ అండ్ మన స్పర్మ్ కలిసినప్పుడు మాత్రమే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇది లైన్గా మనము ఎగ్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడాన్ని మనం ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. సో కొంతమందిలో ఫాలికల్స్ మనం ఫస్ట్ డే చూసినప్పుడు 10 mm కంటే తక్కువ తర్వాత కూడా 10 mm ఉంటూ ఉంటుంది అనమాట, వాళ్ళకి అసలు గ్రోత్ ఉండదు. సో ఎలాంటి వాళ్ళలో ఇలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్. సో పీసీఓడి పేషెంట్స్లో న్యాచురల్గా ఓవ్యులేషన్ జరగదు, ఆ ఎగ్ అనేది గ్రోత్ అవ్వదన్నమాట. సో పీసీఓడిలో వాళ్ళకి కన్సీవ్ అవ్వకపోవడానికి వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇది. సో ఆ గ్రోత్ అనేది వాళ్ళకి న్యాచురల్గా జరగదన్నమాట. సో ఇది మనం ప్రివెంట్ చేయడానికే పీసీఓ వాళ్ళలో మనం డ్రగ్స్ ఇస్తాం. సో చిన్న మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ పెరిగి ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ పీసీఓ వాళ్ళకి న్యాచురల్గా ఓవ్యులేషన్ అనేది ఉండకపోవడం వల్లే ఇన్ఫర్టిలిటీ కాజెస్ అనేవి అవుతూ ఉంటాయి. సో మరి ఈ ఫాలిక్యులర్ స్టడీతో మనం ఇంకా ఏమి తెలుసుకోవచ్చు? సో ఈ ఫాలిక్యులర్ స్టడీలో మనం వన్ మోర్ థింగ్, ఎగ్తో పాటు మన యూట్రస్ లోపల లైనింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం కూడా ఎలా గ్రో అవుతుంది, ఫాలికల్ గ్రోత్ అండ్ ఎండోమెట్రియల్ గ్రోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఇవి రెండు సింక్రోనస్గా గ్రో అవుతూ ఉండాలి. సో ఎగ్ సైజ్ పెరుగుతూ ఉంటే దాని నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫాలికల్ నుంచి. సో ఈ ఫాలికల్ నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్
మన గర్భాశయంలో లైనింగ్ని పెంచడానికి యూజ్ అవుతుంది. సో ఫాలికల్ పెరగకపోతే మనకి లైనింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉండదు. సో ఫాలికల్ నేను అన్నట్టుగా ఫస్ట్ 1 వీక్ 1 mm per day, సెకండ్ వీక్లో 2 mm per day గ్రోత్ ఉంటే మంచి అమౌంట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యి ఎండోమెట్రియంలోని లైనింగ్ చాలా బాగా తయారవుతుందన్నమాట. సో ఎండోమెట్రియం లైనింగ్ ఓవ్యులేషన్ టైంకి రఫ్లీ 8 mm to 12 mm వరకు ఉండొచ్చు. సో ఇది ఎగ్జాక్ట్లీ మంచి ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్కి చాలా ఫేవరబుల్గా ఉండే థిక్నెస్ ఇస్ ఫ్రమ్ 9 to 12 mm. సో ఇంత థిక్నెస్ ఉంటే మంచిగా ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఇంప్లాంటేషన్ ఈజ్ నథింగ్ బట్ మనము విత్తనం వేసినప్పుడు నాటుకోవడం అంటారు కదా, అలా. సో ఈ ఎంబ్రియో అనేది మన గర్భాశయం లైనింగ్కి అతుక్కునేదాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ఫాలికల్ ఎంత మంచిగా గ్రో అవుతే అంతే మంచిగా మన ఎండోమెట్రియం గ్రో అవుతుంది. సో కొంతమంది చెప్తారు మాకు థిక్నెస్ రావట్లేదు అంటున్నారు మేడం, స్కాన్లో ఎంత చేసినా థిక్నెస్ రావట్లేదు. చూస్తే వాళ్ళ ఎగ్ కూడా గ్రోత్ ఉండదు. సో ఎగ్ గ్రోత్ లేకుండా ఆబ్వియస్గా మనకి ఎండోమెట్రియల్ గ్రోత్ అనేది కనిపించదు. సో ఫస్ట్ మనం ఫాలికల్స్ గ్రో అయ్యేలాగా చేసి, ఈ ఫాలికల్స్ మరి ఎలా గ్రో అవ్వాలి, పీసీఓ వాళ్ళకి న్యాచురల్గా రాదు కదా, ఎలా చేయాలి అంటే నార్మల్ మనం వాడే ఓరల్ ఓవ్యులోజెన్స్ అంటే క్లోమిఫిన్ కానీ లెట్రోజాల్ కానీ ఈ మెడికేషన్స్తో, లేదంటే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. దాంతో మన ఫాలికల్స్ స్లోగా గ్రో అవుతూ వస్తాయి. ఆ ఫాలికల్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ మన లైనింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో వెన్ బోత్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అప్పుడే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ స్పర్మ్ ఫ్యాక్టర్ ఆల్సో మ్యాటర్స్. ఎ హెల్దీ స్పర్మ్, a healthy oocyte and a good thickness endometrium will result in a healthy pregnancy అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాలిక్యులర్ స్టడీ. సో ఫాలిక్యులర్ స్టడీస్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి అంటే మనం గ్రోత్ మానిటర్ చేయాలి కాబట్టి కొంతమంది ఆల్టర్నేట్ డేస్ చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్, లేదా మన వీళ్ళని బట్టి ఎవ్రీ 2 days ఒకసారి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ మన ఎండోమెట్రియం అండ్ ద ఫాలికల్ సైజ్ మంచి అంటే ఫాలికల్ మోర్ దెన్ 18 mm ఆర్ ఎండోమెట్రియం మోర్ దెన్ 7 to 8 mm వచ్చినప్పుడు మనం మన ఐయుఐస్ కానీ మన ఓవ్యులేషన్ ఇండక్షన్స్ కానీ ఏ ప్రాసెస్ కానీ ఆ టైంలో ప్లాన్ చేసుకోవాలి. సో దీనివల్ల డాక్టర్కి ఒక ఐడియా వస్తుంది అండ్ పేషెంట్కి కూడా యాంగ్జైటీ ఉండకుండా షీ విల్ బీ నోయింగ్, సో దిస్ ఇస్ మై స్టేటస్, దిస్ ఇస్ మై ఎండోమెట్రియం. సో ఇలా నేను తెలుసుకోవచ్చు అంటే ఈ సైకిల్ నాకు సక్సెస్ ఎంత రేట్ ఉంది అనేది కూడా మనం ఈ రెండింటిని బట్టి చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫాలిక్యులర్ స్టడీ. థ్యాంక్ యూ.